గత ఎపిసోడ్లో మనము సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో కరణల గురించి చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ద్విపద కరణల యొక్క వర్గమూలము మరియు ఘనమూలములను ఏ విధంగా మనము గణించాలి, వాటికి సంబంధించినటువంటి సమస్యలను కూడా మనము సాధించడం జరిగింది. అదేవిధంగా వాటిపైన వివిధ రకాల ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి పోటీ పరీక్షల్లో, వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. అందులోని భాగంగా మనము ఈ ఎపిసోడ్లో మరికొన్ని అంశాలను మనం చర్చించడం జరుగుతుంది. వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నల గురించి చర్చించడం జరుగుతుంది. మొదటగా మనము అకరణీయ కారణాంకము అంటే ఏమిటి, అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి, దానిపైన అవగాహన కొరకు కొన్ని ఉదాహరణలు గమనిస్తూ ఆ అకరణీయ కారణాంకం అంటే ఏమిటి, అదేవిధంగా సంయుగ్మకరణలు అంటే ఏమిటి, ఈ రెండింటికి గల తేడా ఏమిటి, వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. అకరణీయ కారణాంకం, దీనిని ఇంగ్లీష్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. కాబట్టి షార్ట్ ఫామ్లో ఆర్ఎఫ్గా రాద్దాం. ఇప్పుడు మనము ఉదాహరణకు √2 అనే ఒక కరణి తీసుకుందాం. ఈ √2 అనే కరణిని ఒక అకరణీయ సంఖ్యగా మార్చాలంటే దీనిని ఏ కరణి చేత గుణకారం చేయాలి అంటే ఒకసారి ఆలోచిద్దాం. √2ను కనుక మనము √2 చేత గుణకారం చేసామనుకోండి, అప్పుడు మనకు 2 వస్తుందని తెలుసు. అంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధము అకరణీయ సంఖ్య అయింది కాబట్టి √2 యొక్క ఆర్ఎఫ్ అంటే అకరణీయ కారణాంకము రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 అవుతుంది. అయితే మరొక ప్రశ్న, √2కు కేవలం √2 మాత్రమే అకరణీయ కారణాంకం అవుతుందా, ఇంకా మిగతా ఏమైనా వ్యవస్థితం అవుతుందా? ఒకసారి పరిశీలిద్దాం. √2 ఇంటూ ఉదాహరణకు 3√2తో గుణకారం చేద్దాం. అంటే అప్పుడు చూడండి 3 ఇంటూ 2 అవుతుంది 6. 6 కూడా అకరణీయ సంఖ్యే కదా. కాబట్టి √2 యొక్క అకరణీయ కారణాంకము 3√2 కూడా అవుతుంది. అంటే ఇప్పుడు √2కు అకరణీయ కారణాంకాలు √2 అవుతుంది, 2√2 అవుతుంది, 3√2, అదేవిధంగా -5√2 చాలా వ్యవస్థితం అవుతాయి ఈ విధంగా. నెక్స్ట్ ఉదాహరణకు మరొకటి తీసుకుందాం. మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. √3 + √2 రూపంలో √3 + √2 అంటే √a + √b రూపంలో ఉన్నటువంటి యొక్క ఒక్కరిని తీసుకుందాం. దీనికి మనం ఏది గుణకారం చేస్తే ఇది అకరణీయ సంఖ్య అవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీన్ని మనము √3 - √2 చేత గుణకారం చేసి చూద్దాం. బీజగణిత సర్వసమానతను ఉపయోగించి దీనిని మనము √3² - √2² రాయగలమని మనకు తెలుసు. ఇప్పుడు ఇది 3 - 2 1 అకరణీయ సంఖ్య. కాబట్టి √3 + √2 అంటే √3 + √2, √3 - √2 పరస్పరము వాటిని అకరణీయ కారణాంకములని అంటారు. అంటే √3 + √2 యొక్క అకరణీయ కారణాంకము అని అడిగారు అనుకోండి పరీక్షలో, దానికి సమాధానం ఏమవుతుందో తెలుసు కదా, √3 - √2. అదే విధముగా √3 - √2 యొక్క అకరణీయ కారణాంకం అంటే √3 + √2. ఇప్పుడు మనము √3 + √2 యొక్క ఆర్ఎఫ్ అంటే √3 - √2. √3 - √2 యొక్క అకరణీయ కారణాంకము ఊహించగలరు కదా, √3 + √2. ఈ విధంగా మనము అకరణీయ కారణాంకాలను రాయవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సాధారణీకరణం ఏ విధంగా చేయాలి ఒకసారి మనం గమనిద్దాం. √a + √b యొక్క
ఆర్ఎఫ్ రూట్ ఏ మైనస్ రూట్ బి. రూట్ ఏ మైనస్ రూట్ బి యొక్క అకరణీయ కారణాంకం మనకు రూట్ ఏ ప్లస్ రూట్ బి అని తెలుస్తుంది. దీన్ని మనం ఒక సూత్రంలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి సమస్యలు సాధించేటప్పుడు మనకు ఉపయోగపడతాయి. అదేవిధముగా ఏ ప్లస్ రూట్ బి యొక్క అకరణీయ కారణాంకం అది ఏ మైనస్ రూట్ బి. ఏ మైనస్ రూట్ బి యొక్క అకరణీయ కారణాంకము మనకు ఏ ప్లస్ రూట్ బి అని తెలుస్తుంది. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని సంయుగ్మకరణులని కూడా అంటారు. ఏ ప్లస్ రూట్ బి, ఏ మైనస్ రూట్ బి రెండింటిని సంయుగ్మకరణులని కూడా అంటారు. ఒక సమస్యను మనము సాధిద్దాం. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి √2. అయితే ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకు పరీక్షలో వచ్చేటువంటి సమస్య అడగవచ్చు. ఫస్ట్ ఆప్షన్ 2,5, బి 5,2, సి 3,2, డి 2,3. ఇప్పుడు ఈ సమస్యను కనుక మనం సాధించాలంటే మొదట √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2లో హారాన్ని అకరణీయం చేయాలి. ఒకసారి సాధనను పరిశీలిద్దాం. ఏ ప్లస్ బి √2 ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2. లవహారాలను √3 ప్లస్ √2 చేత గుణక చేద్దాం. అప్పుడు మనకేమవుతుందండి? √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ బై ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 మైనస్ 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం చూడండి. 3 ప్లస్ 2 ప్లస్ 2√6 వస్తుంది బై 1. కాబట్టి దీన్ని మనము 5 ప్లస్ 2√6గా రాయవచ్చు. అంటే ఇరువైపులా మనము ఏదైనా ఒక ద్విపదకరణను పోల్చినట్లయితే అకరణీయ రాశులను అకరణీయ రాశులతో పోల్చాలి, కరణీయ రాశులను కరణీయ రాశులతో పోల్చాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఈ ఏను 5తో పోల్చాలి. ఇప్పుడు ఈ బి రూటు పదాన్ని 2√6 పదంతో పోల్చాలి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ అనేది 5 అవుతుంది. అదేవిధంగా బి√2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రశ్న చూడండి, ఇక్కడ దీన్ని బి√2 కాకుండా దీన్ని బి√6గా తీసుకోవాలండి. ఇక్కడ ఇది ఏ ప్లస్ బి√6 అయితే ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి√6 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఈ బి√6ను పోల్చినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, బి√6 ఈజ్ ఈక్వల్ టు 2√6 కాబట్టి √6 క్యాన్సిల్ అవుతుందండి. ఎలా అంటే చూడండి ఒకసారి, బి√6 ఈజ్ ఈక్వల్ టు 2√6, √6 క్యాన్సిల్, బి ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయవచ్చు. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏ కామా బి యొక్క క్రమయుగ్మ రూపంలో వ్యక్తపరచాలి. క్రమయుగ్మం అంటే క్రమం తప్పకూడదండి. అంటే మొదట ఏని రాయాలి, తర్వాత బిని రాయాలి. కాబట్టి ఏ విలువ 5, బి విలువ 2 కాబట్టి మనకు కావలసిన జవాబు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 5,2 అవుతుంది. కాబట్టి ఇక్కడ జవాబు అనేది చూడండి, ఇప్పుడు మనకు బి ఆప్షన్ ఇక్కడ
5,2గా ఉంది. కాబట్టి బి ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఇక్కడ బి ఆన్సర్గా తీసుకోవాలి. అంటే ఇలాంటి సమస్యలను మనం ఏ విధంగా సాధించవచ్చు అంటే వాటిని హారాలను అకరణీయం చేయటం ద్వారా, అదేవిధంగా వాటి యొక్క కరణీయ రాశులను పోల్చడం ద్వారా మనకు కావాల్సిన విలువను కనుక్కోవచ్చు. ఈ ప్రశ్న ఈ విధంగా ప్రత్యక్షంగా రాకపోవచ్చు పరీక్షలో. అంటే ఇదే ప్రశ్నను మరొక రకంగా అడగవచ్చు. a + b విలువ ఎంత అని అడగవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ a, b కాకుండా a + b ఎంత అని అడిగారు అనుకోండి. అంటే దాన్ని కూడా సాధన ఈ విధంగానే చేసిన తర్వాత 5 + 2 అంటే 7 వస్తుంది. అదేవిధంగా మరొక ప్రశ్న అడగవచ్చు. a - b విలువ ఎంత? 5 - 2 = 3. a/v విలువ ఎంత? 5/2. a × b విలువ ఎంత? 10. ఈ విధంగా మనము దీంట్లో రకరకాల ప్రశ్నలు మనము ఏర్పరచుకోవచ్చు. అంటే ఒక సమస్య సాధించడం కనుక వచ్చినట్లయితే మిగతా సమస్య చాలా సులభంగా మనము వాటిని ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో. అంటే ఇదే ప్రశ్న పోటీ పరీక్షలు ఎట్లా అడగవచ్చు అంటే ఈ క్రింది వాటిలో ఏది సత్యము? a + b = 7, a + b = 5, a + b = 6, a + b = 3. మనకు తెలుసు ఇక్కడ a + b = 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని. సో ఇదే విధంగా మరొక ప్రశ్నను మనము పరిశీలిద్దాం. x = 7 + 4√3 అయితే x + 1/x = ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 8, 15. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సమస్యను సాధించాలంటే కూడా ఒకసారి పరిశీలిద్దాం. x = 7 + 4√3 కాబట్టి 1/x విలువను మనం ఒకసారి చూద్దాం. 1/7 + 4√3 గమనించారు కదా. ఇప్పుడు ఏం చేయాలండి? మీరు తర్వాత వచ్చేటటువంటి యొక్క స్టెప్ అంటే సోపానాన్ని మీరు ఊహించగలరు. ఇప్పుడు దీని యొక్క హారాన్ని మనము అకరణీయం చేయవలసిన అవసరం ఉంది. అంటే దాని యొక్క అకరణీయ కారణాంకము చేత లవహారాలను కనుక మనం గుణకారం చేసినట్లయితే అది మనకు 1/x యొక్క విలువ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనము 1/7 + 4√3 ఇంటూ 7 - 4√3/7 - 4√3. మనకు తెలుసు 7 - 4√3 ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉన్నది కాబట్టి a² - b² అంటే 7² అంటే 49 మైనస్ 4√3² అంటే 16 × 3 48 అంటే 7 - 4√3/1 వస్తుంది. అంటే 7 - 4√3. ఇప్పుడు మనకు 1/x యొక్క విలువ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 7 + 4√3 7 - 4√3ని గుణకారం చేసినట్లయితే 1 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ఏమంటారంటే పరస్పరము గుణకార విలోమములు అని అంటారు. యాక్చువల్లీ దే ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈచ్ అదర్. అంటే x కనుక 7 + 4√3 అయితే 1/x = 7 - 4√3 అవుతుంది. ఎప్పుడు 7 + 4√3 ఇంటూ 7 - 4√3 1 అయినప్పుడు. అంటే ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటి? x + 1/x అంటే 7 + 4√3కి మనము 7 - 4√3 చేర్చాలి, కూడతాము. 4√3 క్యాన్సల్. ఆన్సర్ వచ్చేసి 14 వస్తుందండి. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనం సాధించవచ్చు. ఇప్పుడు మనము ఒక సాధారణీకరణం చేసేసి షార్ట్కట్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, దాన్ని మనం షార్ట్కట్ రూపంలో a + √b ఇంటూ a - √b గనక 1 అయితే, అంటే ఈ కండిషన్ అనేది తృప్తిపరచాలండి, ఈ నియమాన్ని తృప్తిపరచాలి. అయితే x = a + √b అయితే
ఎక్స్ ప్లస్ 1/x ఎల్లప్పుడు కూడా 2a అంటే 2 ఇంటూ ఈ అకరణీయ భాగము 2a వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా గమనించి ఈ సమస్యను మనం డైరెక్ట్గా చేయొచ్చండి. ఎట్లా అంటే 7 + 4√3 ఇంటూ 7 - 4√3 చూడండి, ఇక్కడ 1 అయింది కదా. కాబట్టి x = 7 + 4√3 అన్నప్పుడు x + 1/x విలువ ఎంత అవుతుందండి? ఈ విలువ అంటే 2 ఇంటూ 7. 2 ఇంటూ 7 అంటే ఎంత వస్తుందండి? దట్ ఈస్ 14. సో ఆన్సర్ ఈస్ 14. ఈ విధంగా మనము షార్ట్ కట్ మెథడ్ సులభ పద్ధతులు కూడా చేయొచ్చు. కాబట్టి మరొకసారి గుర్తు తెచ్చుకోండి, a + √b ఇంటూ a - √b ఈజ్ కనుక 1 అయితే x = a + √b అయినప్పుడు x + 1/x అనేది 2a అవుతుంది. సరే, మరొక మీకు అనుమానం వచ్చి ఉండవచ్చు, ఏంటంటే x + 1/x కాకుండా x - 1/x అడిగింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అప్పుడు చూడండి, 2 ఇంటూ దాని యొక్క కరణీయ భాగం వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనము x - 1/x అడిగారనుకోండి, 2 ఇంటూ √b 2√b వస్తుంది. మీరు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. x = 7 + 4√3 అయితే x² ఇంటూ x - 14² ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఈ సమస్యను సాధించాలంటే ఫస్ట్ మొట్టమొదట x = 7 + 4√3 ఒక మూలము కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని మనం రూపొందించాలి. అంటే వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వన్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 7 + 4√3. అంటే ఒక మూలం 7 + 4√3 ఉన్నప్పుడు మనం ఒక వర్గ సమీకరణాన్ని రూపొందించాలి. అది ఎక్స్లో రూపొందించిన తర్వాత దాని ద్వారా మనం ఈ విలువను కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలో చూద్దాం. x = 7 + 4√3. ఈ 7 ఇటువైపు తీసుకొస్తే x - 7 = 4√3 వర్గము చెయ్యగా అంటే ఇరువైపుల వర్గము చేయగా అంటే ఏమవుతుందండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x - 7² 4√3² అవుతుంది. ఇక్కడ గమనించండి, a - b² అంటే a² మనకు తెలుసు కదా, -2ab అంటే 14x ప్లస్ ఇక్కడ వచ్చేది 49 ఈజ్ ఈక్వల్ టు 48. ఈ 49 అటు పంపించేస్తే x² - 14x ఈజ్ ఈక్వల్ టు 48 - 49 -1. అవునండి. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి కనుక x కామన్ తీసినట్లయితే x - 14 వస్తుందండి. మనకు అవసరమైంది ఏంటండి? ఒకసారి చూడండి, ఇక్కడ మనకు కావలసింది x² ఇంటూ x - 14² విలువ. అది ఎలా వస్తుందండి? ఇప్పుడు ఈ సోపానాలని మనం ఇరువైపులా మళ్ళీ వర్గం చేసామనుకోండి, ఒకసారి చూడండి, వర్గము చెయ్యగా వర్గం చేస్తే ఏమొస్తుందో ఒకసారి గమనిద్దాం. x² x - 14² -1² అంటే మనకు +1 అని తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు 1 వస్తుంది. మీరు గమనించి ఉంటారు, x² ఇంటూ x - 14² ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని జవాబు 1 అవుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 1 ఉంటుంది. సో ఈ విధంగా మనం చాలా సులభంగా చేసుకోవచ్చు. √a డాష్ డాష్ n టర్మ్స్. సో ఇలాంటి సమస్యను ఈ విధంగా చేయాలి. అంటే ఇక్కడ పదాలండి టర్మ్స్ అంటే దీన్ని ఈ విధంగా రాయొచ్చండి. a ఘాతం 1/2, a ఘాతం 1/4, a ఘాతం 1/8 డాష్ డాష్ n పదములు అంటే n టర్మ్స్. దీని నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు అంటే
భూములు సమానం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఘాతాంకాలను మనం కూడుకోవచ్చు. ఎలా? ఎక్స్పోనెంట్స్ను యాడ్ చేయొచ్చు. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 డాష్ డాష్ n పదములు, n టర్మ్స్. ఒకసారి గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఈ శ్రేణి ఏ శ్రేణికి చెందిందండి? మీరు కరెక్ట్ అండి, అది గుణశ్రేణికి చెందింది. అంటే ఇప్పుడు మనము 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 లైక్ దట్ డాష్ డాష్ n టర్మ్స్, n పదాలు, n పదములు. దీనిలో a ఈజ్ ఈక్వల్ టు 1/2 అండి. సామాన్య నిష్పత్తి r ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2 ఇంటూ 1/2 1/4. ఇప్పుడు n పదాల మొత్తానికి సూత్రము a ఇంటూ 1 మైనస్ r టు ద పవర్ ఆఫ్ n బై 1 మైనస్ r. ఎప్పుడు మాడ్ r లెస్ దాన్ 1 అయినప్పుడు ఈ సూత్రం తీసుకుంటాం. ఇప్పుడు ఈ సూత్రంలో మనము విలువలు ప్రతిక్షేపిస్తే చూడండి, హాఫ్ ఇంటూ 1 మైనస్ 1 బై 2 టు ద పవర్ ఆఫ్ n బై 1 మైనస్ r అంటే 1 మైనస్ ఆఫ్ హాఫ్. ఈ హాఫ్ క్యాన్సిల్ అవుతుందండి. సో 1 మైనస్ 1 బై 2 టు ద పవర్ ఆఫ్ n. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటండి? ఇప్పుడు దీని స్థానంలో ఈ విలువను మనం ప్రతిక్షేపించాలి. ఈ విలువను ప్రతిక్షేపించాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. a టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 టు ద పవర్ ఆఫ్ n. అయితే ఇప్పుడు దీని నుంచి మనం సూత్రీకరణ జరిగింది కదండి. అలా కాకుండా n పదాలు కాకుండా ఇది ఇన్ఫినిటీ పదాలు అడిగింది అనుకోండి, అనంత పదాలు. అంటే అనంత పదాలు అంటే n అనేది ఇన్ఫినిటీకి అప్రోచ్ అయింది అనుకోండి, సమీపించింది అనుకోండి, అప్పుడు ఈ 1/2 టు ద పవర్ ఆఫ్ n అనేది 0కు సమీపిస్తుంది. అంటే ఇప్పుడు మనం మరొక సూత్రాన్ని రాయవచ్చు. ఏం సూత్రం రాయవచ్చు? రూట్ ఆఫ్ ఏ డాష్ డాష్ ఇన్ఫినిటీ ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని a టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 0గా రాయొచ్చు. అంటే a అవుతుంది. ఇక్కడ కూడా గమనించవలసిన కండిషన్ ఏంటంటే a గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. ఇక్కడ కూడా a గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఈ విధంగా మనకు ఒక సూత్రీకరణ చేయటం జరిగింది. ఈ సూత్రాల ఆధారంగా మనకు సమస్యలు వస్తుంటాయి. ఎలాంటి సమస్యలు వస్తే ఒకసారి పరిశీలిద్దాం. రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి గమనించండి, ఇక్కడ 1 2 3 అంటే 3 సార్లు. అంటే ఇచ్చట a ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3. సరే, దీన్ని మనం మొత్తాన్ని ఎస్గా భావిద్దాం. ఫార్ములా ఏంది? a టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. అంటే దీన్ని a టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 క్యూబ్గా రాయొచ్చు. అంటే అప్పుడు a టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 8 అంటే a టు ద పవర్ ఆఫ్ 7 బై 8 అవుతుంది. కానీ ఇక్కడ a అంటే ఎవరు? గమనించండి, a అంటే ఎవరు? a అనేది ఇక్కడ 2. కాబట్టి 2 ప్రతిక్షేపిస్తే దీని జవాబు 2 టు ద పవర్ ఆఫ్ 7 బై 8 అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి దాని దగ్గర కూడా మనం a బదులు 2 ప్రతిక్షేపించుకోవచ్చు. ఎలా అంటే చూడండి, 2 టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 క్యూబ్. అదేవిధంగా 2 టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 8. సో అదేవిధంగా ఇక్కడ కూడా 2 టు ద పవర్ ఆఫ్ 1 minus 2 power n. So this is equal to 2 to the power of 7 by 8. 2 to the power of 7 by 8. So 7 by 8 వస్తుంది. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు.
ఉదాహరణ పరిశీలిద్దాం. రూట్ ఆఫ్ టూ డాష్ డాష్ ఇన్ఫినిటీ. మనకు తెలుసు దీని విలువ. ఎలా అంటే మనకు ఒకసారి సూత్రాన్ని చూడండి. రూట్ ఆఫ్ ఏ డాష్ డాష్ ఇన్ఫినిటీ అంటే ఏ అని తెలుసు కదండి మనకు. ఈ సూత్రం తెలుసు కదండి. ఈ సూత్రం ఆధారంగా మనము ఈ సమస్యను మనం ఎలా సాధించవచ్చో ఒకసారి చూద్దాం. దీని జవాబు మనము షార్ట్ కట్ పద్ధతి ప్రకారం ఏ అనేది 2 కాబట్టి దీని యొక్క S = A. సో ఆన్సర్ 2 జవాబు అవుతుంది. సో మనం ఈ విధంగా మనం ప్రశ్నలు సాధించుకోవడానికి అవకాశం ఉందండి. వాస్తవ సంఖ్య మాపము, దీన్ని మాడ్యులస్ అంటారండి. మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ అంటే ఒక వాస్తవ సంఖ్య యొక్క పరమ విలువ, పరమ మూల్యము అంటే వాస్తవ సంఖ్యా మాపం అంటారు దీన్ని. అంటే జనరల్గా చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎక్స్ యొక్క పరమ మూల్యాన్ని మాడ్ ఎక్స్తో సూచిస్తారు. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, సో మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. అంటే ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ ధనాత్మకం అండి, గమనించండి. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ పాజిటివ్, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ నెగిటివ్. ఇప్పుడు మనము ఒక ఉదాహరణను గమనిద్దాం. ఎగ్జాంపుల్స్. మాడ్ 5 is 5, mod minus 5 is also 5, mod 0 is 0. ఇవి మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు నిజానికి ఈ mod x ను మనము చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే చాలామందికి అనుమానం వస్తుంది, ఇది mod x is equal to x greater than 0 is equal to 0, x is equal to 0, x less than 0 minus x. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక ఉందండి. mod x is equal to maximum of minus x comma x. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తానండి. mod ఆఫ్ 5 ఉందనుకోండి, maximum ఆఫ్ మైనస్ 5 కామా 5 అంటే మైనస్ 5 కామా 5లో ఏది పెద్దదండి? ఇది చాలా ఈజీ అండి. ఎంతండి? 5. కాబట్టి mod 5 is equal to 5 అయిందనమాట. అలానే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు mod ఆఫ్ మైనస్ 5 అడిగామనుకోండి, ఇప్పుడు దాన్ని ఏం రాయొచ్చు అండి? మ్యాక్సిమమ్ ఆఫ్ మైనస్ 5 అండ్ మైనస్ 5 అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ మైనస్ 5 కామా మైనస్ 5. మళ్ళీ రెండిట్లో పెద్దది ఏదండి? 5. సో mod ఆఫ్ మైనస్ 5 కూడా 5 అవుతుంది. అంటే mod x యొక్క నిర్వచనం వేరొక రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. mod x is equal to maximum of minus x comma x. లేకపోతే ఇంకొక రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. mod x is equal to positive square root of x square. పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క ధనాత్మక వర్గమూలము. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వాస్తవ సంఖ్యామాపానికి సంబంధించినటువంటి సమస్యలు మనకు పోటీ పరీక్షలో రావడం జరుగుతుందండి. కాబట్టి వాటిపైన మనం కొన్ని ప్రశ్నలు మనం చర్చించుకుందాం. ఇక్కడ mod x is equal to a ఉన్నట్లయితే ఇచ్చట a బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ ధన వాస్తవ సంఖ్య అనుకుందాం a అనేది. ఇప్పుడు mod x is equal to a అనేది ఏ సందర్భంలో వస్తుందండి? ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ mod x is equal to a అనేది ఇప్పుడు మనం దీన్ని mod a అవుతుందండి, mod మైనస్ a కూడా a అవుతుందని మనం గమనించాం. కాబట్టి ఇప్పుడు మనము
ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనము ప్లస్ ఆర్ మైనస్ ఏగా రాయవలసిన అవసరం ఉంటుంది. అంటే మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేటువంటి ఒక సమీకరణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ సమీకరణం యొక్క సాధన రాయమని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా రాయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ రాయాలి. ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 యొక్క సాధన అడిగారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ 5, బి -5, సి 0,5, డి -5,5. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా సాధించవచ్చు? మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కనుక 5 అయినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 లేదా 5. దీన్ని ఒక సాధన సమితి రూపంలో రాసినట్లయితే దాన్నే సాధన సమితి అంటారండి, సొల్యూషన్ సెట్ అంటారు. సాధన సమితి రూపంలో రాసినట్లయితే -5,5. కాబట్టి ఈ ప్రకారం ఇప్పుడు డి ఆప్షన్ రైట్ అవుతుందండి. ఇప్పుడు మరొక సమస్య, మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇచ్చారనుకోండి. దీని యొక్క సాధన ఏంటండి? దీనికి సాధన లేదు, అంటే దీనికి శూన్య సమితి సాధన అవుతుంది. ఎందుకంటే ఒక వాస్తవ సంఖ్య యొక్క పరమమూల్యము మాడ్యులస్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ధనాత్మకం అవుతుంది. అది గమనించాలి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ హ్యాజ్ నో సొల్యూషన్, దట్స్ ఆల్. సాధన లేదు, నో సొల్యూషన్, సాధన లేదని రాయాలి. ఇప్పుడు మరొక ప్రశ్నను గమనిద్దాం. మాడ్ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 5 యొక్క సాధన మాడ్ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 5 యొక్క సాధనను చూద్దాం. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ నిర్వచన ప్రకారము, లేకపోతే వాస్తవ సంఖ్య యొక్క పరమమూల్య నిర్వచన ప్రకారము ఇప్పుడు మనం ఏం రాస్తామంటే 2x + 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 రాస్తాం. మళ్ళీ ఇక్కడ రెండు సందర్భాలు వస్తాయి. 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 5, 2x + 3 ఈజ్ ఈక్వల్ టు -5. వీటిని మనము సాధిస్తే ఇవి మామూలుగా ఏకఘాత సమీకరణాలు. 2x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 1, 2x ఈజ్ ఈక్వల్ టు -8, x ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు సాధన సమితిని మీరు ఊహించగలుగుతారు. సాధన సమితి అంటే సాధనని ఒక సమితి రూపంలో రాస్తే వస్తుందండి. అంటే -4,1, అంటే -4,1 ఇచ్చినటువంటి యొక్క సమీకరణం యొక్క సాధన అవుతుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ గమనిద్దాం. మాడ్ ఆఫ్ 4x/5 ఈజ్ ఈక్వల్ టు 7 యొక్క సాధన. ఇప్పుడు ఈ ప్రశ్న మనకు పోటీ పరీక్షలో వచ్చిందనుకోండి. ఈ సమస్యను మనం ఎలా సాధించాలి? ఇప్పుడు దీని సాధన చూడండి. 4x/5 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 7 కదండి. మళ్ళీ ఇక్కడ రెండు సందర్భాలు వస్తాయి కదా. 4x/5 ఈజ్ ఈక్వల్ టు 7, 4x/5 ఈజ్ ఈక్వల్ టు -7. చాలా చిన్న తరగతిలో నేర్చుకునేయండి ఇవి. అడ్డగుణకారం చేయడం ద్వారా 4x ఈజ్ ఈక్వల్ టు 35, 4x ఈజ్ ఈక్వల్ టు -35. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 35/4, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -30/4. దీని సాధన సమితి -30/4, 35/4 వస్తుందండి. సో ఈ విధంగా మనము ఈ సమీకరణాలను మనం ఈ విధంగా సాధించవచ్చు. అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్ యొక్క అప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మరికొన్ని ఉదాహరణలు కూడా చర్చిద్దాం. మాడ్ x గ్రేటర్ దాన్ a యొక్క సాధన.
ఏ విధంగా ఉంటుందో చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం దీని సాధన. mod x గ్రేటర్ దాన్ ఏ అంటే ఇక్కడ దీని సాధనను మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సాధన x అనేది లెస్ దాన్ మైనస్ ఏ లేదా x అనేది గ్రేటర్ దాన్ ఏ. అంటే దీన్ని మరో రకం కూడా రాయొచ్చు. ఎలా అంటే x అనేది బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ మైనస్ ఏ, దిస్ ఈజ్ ఓపెన్ బ్రాకెట్స్ వెరీ ఇంపార్టెంట్, యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. సాధన ఈ విధంగా రాయొచ్చు. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సమస్య ఒకటి సాధిద్దాం. ఎలా అంటే mod x గ్రేటర్ దాన్ 7 యొక్క సాధన ఇప్పుడు ఈ సాధన మనం ఏ విధంగా రాయొచ్చండి? దీన్ని గమనిస్తూ ఉన్నట్లయితే x లెస్ దాన్ -7 లేదా x గ్రేటర్ దాన్ 7, లేకపోతే అంతర్ముల రూపంలో రాయాలంటే ఏ విధంగా రాయవచ్చు? x బిలాంగ్స్ టు -∞ టు -7 యూనియన్ 7 టు ఇన్ఫినిటీ. దీని సంఖ్యారేఖ పైన కూడా మనం దీని యొక్క సాధనను మనం చూపించవచ్చండి. ఎలా అంటే సంఖ్యారేఖ పైన ఇప్పుడు మనం ఒక సంఖ్యారేఖ తీసుకొని దీన్ని మనము మూలబిందువుగా గుర్తించి, ఇప్పుడు ఇది 7, ఇది -7, ఇది ఇన్ఫినిటీగా తీసుకున్నట్లయితే, ఇది -∞గా తీసుకున్నట్లయితే సాధన చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది. సాధన మనం ఈ విధంగా కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చండి సంఖ్యారేఖ పైన. సో mod x = 7 యొక్క సాధన ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనము మరొక సమీకరణాన్ని సాధిద్దాం. mod x లెస్ దాన్ ఏ యొక్క సాధన. mod x లెస్ దాన్ ఏ యొక్క సాధన. x అనేది -a మరియు ఏల మధ్యన ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి దీని యొక్క సాధన -a లెస్ దాన్ x లెస్ దాన్ a, లేదా దీన్ని x బిలాంగ్స్ టు ఓపెన్ -a కామా a అంతర రూపంలో కూడా రాయొచ్చు. x విలువ -a కామా a విలువల మధ్యన ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్యను మనం సాధిద్దాం. mod x లెస్ దాన్ 3 యొక్క సాధన. mod x లెస్ దాన్ 3 యొక్క సాధన -3 లెస్ దాన్ x లెస్ దాన్ 3, లేదా x బిలాంగ్స్ టు ఓపెన్ -3 కామా 3. ఈ విధంగా మనం సమస్యలు సాధించుకోవచ్చు. సో మరికొన్ని సమస్యలు వచ్చే తరగతిలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.